చూడండి గైస్, మా తమ్ముడు పిడకలు కడుతున్నాడు. అభి సో బేసికలీ డాడ్ సైడ్ కజిన్స్ అందరూ హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు అందరం కలిసి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బికాస్ నానమ్మ వాంట్స్ టు సీ దమ్. చాలా డేస్ తర్వాత వచ్చారు కదా. మేము బయటకు వెళ్తున్నామని బ్రూనో గడు ఎక్సైట్ అవుతున్నాడు. లెట్స్ సీ నానమ్మ. రేపటి నుంచి చూపిద్దాం. నానమ్మ వచ్చేసి మమ్మల్ని, నన్ను మా చెల్లిని ముగ్గేయమంటున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం ముగ్గేస్తామో మేము ఇద్దరం, మా ఇద్దరికి రాదు. భోగి ముగ్గు కావాలంట. లెట్స్ సీ వాట్ వి ఆర్ గోనా డూ. మంచి ఫన్ ఉంటుంది ఇప్పుడు. మాకు వచ్చిన రాకపోయినా ఏదో ముగ్గేస్తాం. భోగి శుభాకాంక్షలు అంటారు రాదా? మా నాన్నమ్మకి ఇంకా భోగి శుభాకాంక్షలు అని రాయాలంటే లేదు పసుపై. ఇంతమంది చెప్తున్నారు ముగ్గెలా వేయాలో. అంతా కలిపి మా ముగ్గునైతే చెడిపేస్తున్నారు. ఏమీ రానోళ్ళు ఈ లెక్కన వేసారంటే చాలా బాగా వేసినట్టు. మీరు చెప్పండి గైస్, అసలు ఏం రాదు. స్టిల్ మేము ఇది వేసాం. మళ్ళీ ఎస్ వి డిడ్ ఇట్. దెన్ సరదాగా మా కజిన్స్ వాళ్ళు కూడా ఏం చేశారో చూద్దాం. వాళ్ళు కూడా వేసారంట. మా నార్మల్ కుక్క ముసలోడైపోయాడు పాప. హాయ్ గాయ్స్. అసలు వీళ్ళు మామూలుగా వేయట్లేదు. ఏ యష్మి మామూలుగా వేయట్లేదు. కొండలో ఎవరు వేసారు? మీ ఫ్రెండ్స్కి నువ్వే అని చెప్పు. ఇంకా అవ్వలేదు, ఇంకో గంట పడుతుంది. వాడిని అన్న తిట్టాడులే, కొట్టాడు కూడా నిన్న తిడతాం వరకే. అసలు హైలైట్ నడిచాడు అవి తిరుమల. ఏ రేట్ చేయండి రా నా ముగ్గుని. కావలసినానే కదా అసలు. దాన్ని నేను 5 కూడా ఇవ్వను. ఇస్తాను అక్క. పొందా ఇది షేప్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఓకే. సింపుల్ గా నానమ్మ వచ్చి అప్పుడప్పుడు వేసేమందే. తొక్కేరా ఒరే, తొక్కేరా రే ఒరే చిమ్కి. మా కజిన్స్ ఇంకా కొంతమంది రావాలి. లెట్స్ నాట్ బ్యాడ్. లెమన్ వేసాడు. బాగుందా? లెమన్ టేస్ట్ తెలుసు. నాట్ బ్యాడ్. మా కజిన్స్ అందరూ చలిమంట దగ్గర కూర్చున్నారు. మా వీళ్ళ పిచ్చి ఏంటన్నా చూస్తుంది. వాళ్ళు చూడండి చలిమంట. ఇది చెప్పి ఆయన బయలుదేరిన రోజు డిసెంబర్ 14 వాడు 15వ తారీఖు వరకు ఇంటికి రాలేదు. 16వ తారీఖున పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తే మా మామయ్య గారు వచ్చారు. ధైర్యంగా ఇంటికి రాలేదని చెప్పగానే రావట్లేదంటే హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ భోగి. సో మేమైతే మార్నింగ్ 5 కల్లా భోగి మంటలు వేసుకొని కజిన్స్ అందరం అక్కడ కూర్చొని కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడే అందరం ఫ్రెష్ అయ్యాము. ఇంకా ఈరోజు ప్లాన్స్ అయితే నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ కృష్ణుడి గుడిలో గోదా కళ్యాణం చేస్తున్నారు. గోదా కళ్యాణం ఐ థింక్ చాలామందికి తెలియకపోవచ్చు, ఈరోజు భోగి రోజే అది చేస్తారు. సో ఇంకా ఫ్రెష్ అయ్యాము, అక్కడ కళ్యాణానికి వెళ్ళాలి. సో లంచ్ కూడా ఇంకా అక్కడే.
ఐఎమ్ హ్యాపీ. ఇంకా చాలా సందడిగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం పొంగల్ అంటే. నా ఫేవరెట్ ఫెస్టివల్ అసలు. అంతగా ఇంకా వేరే ఫెస్టివల్స్ ఏం చేసుకోము. అందులో కజిన్స్ అందరూ, మామ్ సైడ్ డాడ్ సైడ్ అందరూ మా ఇంటికి వచ్చారు. ఇంకా ఫుల్ రచ్చ రచ్చ ఉంటుంది. అండ్ నేను ఈ 3 days వ్లాగ్ చేస్తాను. ఇది డే 1 కదా, నేను త్వరగానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీ భోగి ఎలా చేసుకున్నారో, నాట్ ఓన్లీ భోగి, మీ పొంగల్ ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ పొంగల్ ఇష్టమా, ఏ ఫెస్టివల్ అంటే మీకు బాగా ఇష్టమో కూడా చెప్పండి. నైట్ అంతా నైట్ షిఫ్ట్ చేసా. భోగి రోజున పండగ అంటే ఈ 3 days హాలిడేస్ అడిగాను అని చెప్పి 3 days హాలిడేస్ ఇవ్వగా ముందు రోజు నైట్ షిఫ్ట్ వేసారు. ఐ డోంట్ నో వై. ఇంకా పడుకోలేదు అసలు. 1 hour ఐ థింక్ కొంచెం నాప్ తీసుకున్నా. చూద్దాం, కొంచెంసేపు ఖచ్చితంగా నా మొహం అట్లా పాలిపోతుంది అనుకుంటున్నా. బట్ కజిన్స్ అందరినీ పెట్టుకొని పండగ రోజున పడుకోలేము కదా, చూద్దాం ఏమవుతుంది. అలా పిడకలు దండేసి దండం పెట్టుకుంటారు, అదొక ఆచారం. నిన్న నైట్ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసాము, మా ఇంటికి. ఎందుకంటే నాకు వర్క్ కూడా ఉంది కదా. సో మార్నింగ్ లేచి ఇప్పుడు అంతా రెడీ అయిపోయి వెళ్తున్నామని చెప్పాను కదా. సో వీఆర్ స్టార్టింగ్ నౌ. సో ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా, ఇక్కడ గుళ్ళో గోదా కళ్యాణం చేస్తున్నారు. సో అందరం కలిపి అక్కడ కళ్యాణం చూడడానికి వెళ్తున్నాము. సో గోదా కళ్యాణం అంటే ధనుర్మాసం ముగింపులో లక్ష్మీదేవి అవతారమైన గోదాదేవికి రంగనాథుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడికి వివాహం జరిగినందుకు గుర్తుగా గోదా కళ్యాణం చేస్తారంట. సో ఈరోజు గుళ్ళోనే అన్నప్రసాదం. చూద్దాం వాట్ స్పెషల్స్. ఓపెన్ చేయండి. బూరెలు, దెన్ మిరపకాయ బజ్జీలు, పులిహార. వాట్ ఈజ్ యువర్స్? మామిడికాయ పప్పు, పచ్చడి అండ్ ఆలు ఫ్రై. ఇది వచ్చేసి వంకాయ కూర అండ్ దెన్ రైస్. ఇది సమ్ ప్రసాదం. పూజ అయ్యి పీకల దాకా తినేసి ఇప్పుడే సర్వ్ కూడా చేసాం. సర్వ్ కూడా చేసి అది కష్టపడి వడ్డించాం. సర్వ్ చేసి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం. ఐ డోంట్ నో, సారీ అది చెత్తకుప్ప. మా ఓల్డ్ ఫోటో సెషన్స్ చూడండి. ఈ బ్యూటీ వీళ్ళు ఫోటో పిక్చర్. నాకేనా ఒక్క ఫోటో తీసుకోలేదు నేనైతే. జస్ట్ ఇప్పుడే మూవీ ఫినిష్ చేసుకొని వచ్చాం. నాకైతే హానెస్ట్గా బాగుంది. స్టోరీ సింపుల్గా రెగ్యులర్ స్టోరీ, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా మూవీని అంటే పీక్లోకి తీసుకెళ్ళిందని చెప్పాలి. అంటే ఫైట్స్, ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి. మోస్ట్లీ సినిమా అంతా ఫైట్సే. ఇంకా అసలు నాకు చాలా చిరాకు ఫైట్స్ అంటే. బట్ ఈ మూవీ అయితే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే వాడు ఎట్లా ఫైట్ చేస్తున్నాడని. బట్ వన్ వర్డ్, నార్మల్ స్టోరీ. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ ఉంది. నాకైతే నచ్చింది. నీకు ఎలా అనిపించింది? జై బాలయ్య. మా చెల్లి ఫ్యాన్స్. నీకు ఎట్లా అనిపించింది కౌశిక్? జై బాలయ్య.
వీళ్ళంతా బాలయ్య ఫ్యాన్స్ అండి. నేను హానెస్ట్గా చెప్తున్నా, నాకైతే న్యూట్రల్ గా చెప్తున్నా, బాగుంది మూవీ, నైస్ మూవీ. మా నాన్న పిలుస్తున్నారు ముగ్గు కోసం. ఆల్రెడీ నేను వేసాను, పిక్కలు పట్టేసి. ఈ రోజు మళ్ళీ వేయాలి, ఇక్కడ వేయాలి, మళ్ళీ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి అక్కడ వేయాలి. అక్కడ ఆవు గుబ్బములు ఏవేవో పెట్టాలనుకున్నాం. టైం ఏమో ఆల్రెడీ 7 అయింది. నేను అడదానికే కాలు పట్టేసి మేము లైట్ లేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఏమవుతుంది. అదిగోండి, ఇది మేము అర్జెంట్గా వెళ్ళిపోవాలి గైస్, మళ్ళీ మనం అనుకుంటే. ఇప్పుడు ఈ కొంచెం రికార్డింగ్కి ఇంట్లోనే ఇది మొదలెట్టే మమ్మల్ని తిడుతుంది. ఆవిడ కూడా హాయ్ చెప్తున్నారు. నానమ్మ నువ్వు చేరు మా నాన్నమ్మ. సరే మేము ఇప్పుడు ముగ్గెలా వేస్తాం. నేను ఒక ఎక్స్పెరిమెంట్ అయింది కదా నేను నైట్, ఈరోజు ఇంకో ఎక్స్పెరిమెంట్. సో మాతో పాటు మీరు చూద్దరు కానీ రండి. ఫైనల్గా ముగ్గు అయితే నేను వేస్తాను ఒక్కదాన్ని, బట్ మిన్ను మేమందరం కలిసి కలరింగ్ చేసాం. ఎలా ఉంది మిన్ను? నైస్. ఇంకా పైన ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అని రాయాలి, అదొకటి పెండింగ్ ఉంది, అది రాద్దాం. పర్లేదు, మనం ఈ మాత్రం చేసాం. అసలు ముగ్గు రాకుండా అంటే గ్రేట్ కదా. యాక్చువల్లీ మా హెల్ప్ వాళ్ళ అమ్మాయి తను, దే ఆర్ హెల్పింగ్ అస్ బార్డర్ లైన్కి. ఇంకా మా ఇంట్లో ఉంది మిన్ను, మనం అక్కడ వేయాలి. పెద్దమ్మ ఈజ్ వెయిటింగ్. మాదేదో పెద్ద ఆస్కార్ కాంపిటీషన్కి వెళ్ళిన ముగ్గులాగా మా చెల్లిని మా తమ్ముని తీసుకుని వచ్చింది. ఎలా ఉందని చెప్పేసి. ఎలా ఉంది? బాగుందా? చేతు వేస్ట్ ఫెలో ఏంటా అనుకుని భయపడి చచ్చాను. వేస్ట్ ఫెలో పడి వేస్తున్నారు ముగ్గు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా మూన్. గాయస్ ఫైనల్లీ మేము ముగ్గేసేసాము. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బాగా వచ్చిందన్న ఓవర్ కాన్ఫిడెన్స్, ఇన్స్పిరేషను మొత్తం అన్నీ కలిపేసి ఈ ముగ్గు అయితే వచ్చింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం. ఇది నెమలి, ఈ కింద మంట అనుకుంటా ఇదేదో, అది పాట్స్, అది కైట్, అది చెరుగడ, అండ్ అది ఆవు, ఇది నెమలి. మొత్తానికి ఏదో ట్రై చేసాం. టైం 11 అవుతుంది. ఫైనలీ వి డిడ్ ఇట్ గైస్. సో ఐఎమ్ డన్ ఫర్ ద డే. భోగి రోజు చాలా బాగా జరిగింది. అంటే ఫ్యామిలీ టైం, కంప్లీట్ ఫ్యామిలీ టైం, అండ్ మీటింగ్ మై కజిన్స్ ఆఫ్టర్ సో లాంగ్, ఆల్మోస్ట్ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం ఎక్కువ పొంగల్కే కలుస్తామన్నమాట. మధ్యలో ఫెస్టివల్స్ అంతా అందరూ వస్తారు, అలా నేను వెళ్ళను, అలా ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేసాము. సింపుల్గా చాలా బాగుంది. అండ్ ప్రజెంట్ అయితే చాలా టైర్డ్ అయిపోయాను. ఐ థింక్ యూ కెన్ నోటీస్ దట్ ఇన్ మై ఫేస్. 2 days అవుతుంది ఒక కంప్లీట్ 8 hours ఆఫ్ నాప్ తీసుకొని, బికాస్ ఆఫ్ నైట్ షిఫ్ట్. ఈరోజు కూడా అంతే, నేను నైట్ అంతా వర్క్ చేశాను. మార్నింగ్ షిఫ్ట్ అవ్వగానే డైరెక్ట్గా ఇంకా ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళడం అలా అయిపోయింది. సో 1 hour కూడా పడుకోలేదు అసలు నేను ఈరోజు. ఐ డోంట్ నో హౌ ఐ సర్వైవ్ ద హోల్ డే. బట్ ఇప్పుడైతే ఇంకా అసలు నా వల్ల కాదు. అండ్ మోర్ ఓవర్ ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఎందుకంటే ముగ్గు వల్ల. ఒక పొజిషన్లో కూర్చొని ముగ్గు వేయడం అలా ఎప్పుడు అలవాట్లేదు కదా. సో ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు అయితే విపరీతంగా వస్తున్నాయి. అదర్ దాన్ దట్ అంటే కొంచెం స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ అన్నీ ఉన్నాయి. సరే చూద్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ టుమారో. డెఫినెట్గా నేను వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ ట్రై టు పోస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ ఐ అంటే షూట్ చేస్తే కనుక. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.